హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను మొక్కజొన్న గింజలతో ఒక డిఫరెంట్ స్నాక్ చేశానండి. చాలా ఈజీగా అయిపోతుంది, క్విక్గా, అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కండి కొరుక్కు తింటూ ఉంటే అబ్బా ఆ ఫీల్ భలే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు పిల్లలు అలా ఎలా తింటున్నారండి, స్టైల్గా ఒలిచి ఇలా డెకరేషన్లు చేస్తే తప్ప. నా చిన్నతనంలో అయితే కండి ఉడకపెట్టుకొని తినడం అన్నా లేదా కాల్చుకొని నిప్పుల మీద తినడం అన్నా అబ్బా ఆ థ్రిల్ భలే ఉండేది తెలుసా. ఎంత బాగుండేదో, భలే చిన్నతనాలు భలే గుర్తొస్తూ ఉంటాయి కదా. ఇలాంటి మెమరీస్ అలా చూస్తున్నప్పుడు టేస్టీగా క్విక్గా అయిపోయే స్నాక్కి చూపిస్తాను, వచ్చేయండి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకున్నాక నేను మొక్కజొన్న గింజల్ని 2 కండెలు వలిచి వేసుకున్నాను. అలాగే ఒక కండెని డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇలా వలిచినవేమో మా పిల్లలకి, డైరెక్ట్గా కండేమో నేను వేసేస్తానండి పొట్లో. అసలే వాతావరణం చల్లగా ఉందేమో, ఇలా మొక్కజొన్న కండెలతో ఇలాంటి హెల్దీ స్నాక్స్ చేసుకుంటే పెద్ద హడావిడి లేదండి, క్విక్గా అయిపోతుంది. ఇంతేనా అంటారు మీరు వీడియో మొత్తం చూస్తే. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. పైగా అందరి ఇళ్లలో నిన్న వినాయక చవితి చేసుకున్నామేమో, కండ్లు ఎలాగో భగవంతుడి ప్రసాదం కింద పెట్టి అందరి ఇళ్లలోనూ కండ్లు ఉంటాయి కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. 3 విజిల్స్ తర్వాత నేను మీకు చూపించానండి. నీళ్ళన్నీ ఇలా చిల్లులు గిన్నెలో వడపోసేసుకొని కండి అలా తింటే అసలు బా ఎంత బాగుంటుందండి. చేయి కాలిపోతూ నోరు కాలుతూ తింటుంటే ఆ థ్రిల్ చాలా బాగుంటుంది. కొన్ని మొక్కజొన్న గింజల్ని ఒక బౌల్లో విడిగా వేసేసుకొని, చూడండి ఇన్ని గింజలు ఉన్నాయి కదా మొక్కజొన్న గింజలు, నేను దీంట్లో హాఫే వేస్తున్నాను. కొన్ని ప్లెయిన్ తింటారు, కొన్ని ఏమో కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తే తింటారు. కొన్ని మొక్కజొన్న గింజలో కొంచెం ఉప్పు, మీ రుచికి సరిపడా కారం, మీ రుచికి సరిపడా మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చాలా బాగుంటాయి వీటి టేస్ట్లు వేస్తే. ఇందులో ఒక పీస్ మొత్తం బటర్ని వేస్తున్నా అండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా ఒక స్పూన్తో మొత్తం కలిపేసేసి అబ్బా తింటూ ఉంటే బటర్ మెల్ట్ అయ్యే కొద్దీ మంచి టేస్ట్, అలాగే మంచి సువాసన వస్తూ చాలా అంటే చాలా బాగుంటుంది. బటర్ వద్దు అనుకునే వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం వేసుకొని తినడానికి ట్రై చేయండి. కానీ బటర్ వేసుకొని తింటే హెల్దీ ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినొచ్చు. చాలా హెల్దీ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది కదా. సూపర్గా ఉంటుందండి. ఇలా ఈ స్పైసెస్ అలా బటర్ వేసుకొని కలుపుకు తింటూ ఉంటే అబ్బా నోట్లో నాకు నీళ్ళు అలా వచ్చేస్తున్నాయండి, అంత బాగుంటుంది. చూడండి బటర్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ, క్విక్, ఎంత ఈజీగా అయిపోయినాయి కదా ఈ స్నాక్స్. చూస్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చూడ్డానికే కదండి, తినడానికి కూడా ది బెస్ట్గా ఉంటాయి. కొన్ని బటర్ వేసిన, కొన్ని స్పైసెస్ యాడ్ చేసిన, కొన్ని మొక్కజొన్న గింజలు, అలాగే ఒక పక్కన ప్లెయిన్ మొక్కజొన్న గింజలు, ఇంకొక పక్క ఉడకబెట్టిన కంది డైరెక్ట్గా. మీకు ఈ మూడిట్లో ఏది ఇష్టంగా తింటారో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. నచ్చిందండి మీకు వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేసి ఈ స్నాక్స్ని ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. ఉంటాను. నాకైతే ఈ కండిని అలా కొరుక్కు తింటూ ఉంటే అబ్బా ఆ తృప్తి భలే ఉంటుందండి నాకు. అలాగే ఈ బటర్ వేసిన కార్న్ కూడా చాలా ఇష్టం. ఇంకెందుకు ఆలస్యం, ఇంటెంత పాలి ఇలా చేసుకొని అలా ఈవినింగ్ ఆ వర్షం చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే చిన్ని కబుర్లు చెప్తూ భలే ఉంటుంది కదా.